రైట్. అనిల్ గారు, ఒక 2 సంవత్సరాల నుంచి మనం హెల్త్ పరంగా చాలా రకాల విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం లాస్ట్ 24 మంత్స్ నుంచి. సో అయితే ఇవాళ కేంద్ర మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో కూడా పాండమిక్ సిచ్యువేషన్లో ఇవాళ సెషన్ని ప్రారంభిస్తున్నామని అనౌన్స్ చేశారు కదా. మరి ఫార్మా రంగానికి కేటాయింపులు ఏ విధంగా జరిగాయంటారు? మరి ఈ కేటాయింపుల వల్ల ఫార్మా రంగంలో ఎటువంటి వృద్ధి నమోదు చేసుకునే అవకాశం ఉందంటారు? చాలా కీ సెక్టర్ అండి. ఇన్ఫ్యాక్ట్ మన దేశానికే కాదు, ప్రతి దేశంలో కూడా ఫార్మా సెక్టర్ అన్నది చాలా కీ అండ్ ఇంపార్టెంట్ సెక్టర్. దేన్నైతే ఇగ్నోర్ చేయలేము. బట్ బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫారిన్ కంట్రీస్ గురించి వదిలేసి మన ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడితే మాత్రం ఎక్స్క్లూజివ్గా అసలు చాలా కష్టపడి అండ్ చాలా ఇన్ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా చెప్పింది ఈ మాట. అది భారత్ బయోటెక్ అయినా ఆర్ అట్ ద సేమ్ టైం పూనావాలా కంపెనీ, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా లిస్టెడ్ కంపెనీస్ కావండి. కానీ వీళ్ళ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అండ్ వీళ్ళ కైండ్ ఆఫ్ డెడికేషన్ చాలా ఎక్కువ ఉండింది. ఈ కోవిడ్ని మొత్తానికి ఓడించాలి అండ్ ఇండియన్స్ని సేఫర్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ వాళ్ళు స్టార్ట్ చేసింది. గ్రేట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి పద్మభూషణ్తో కూడా సన్మానం చేశారు. చాలా మంచి విషయము. బట్ ఏంటంటే మార్కెట్లో ఈ 2 కంపెనీస్ కూడా లేవు. సో ఫార్మా సెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇన్ వ్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్ బేసిక్గా. ఇక వేరే కంపెనీస్ అంటారా, ఏవైతే ఆల్రెడీ సస్టైనింగ్ కంపెనీస్ ఉన్నాయి లైక్ సిప్లా, సన్ ఫార్మా, లూపెన్, డాక్టర్ రెడ్డిస్ ఉన్నారండి. వీళ్ళందరూ దిగ్గజాలు అనమాట ఫార్మా సెక్టర్లో. దే ఆర్ లైక్ అగైన్ ద కింగ్స్ ఆఫ్ ది సెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే సీజన్ 1 ఈ సిరీస్ ఆఫ్ కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ వరకు చూసుకుంటే సీజన్ 1 అనేది అయిపోయింది. సో సీజన్ 2 వస్తుందా రాదా, లేదంటే దీని తర్వాత 10 సీజన్స్ ఉంటాయా రాబోయే 5 ఇయర్స్లో తెలియదు. ఈ సీజన్లో ఎన్ని కైండ్ ఆఫ్ కోవిడ్ వేవ్స్ ఉండబోతున్నాయి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ వైరసెస్ రాబోతున్నాయా, ఇట్స్ ఆల్ సస్పెన్స్, ఫర్గెట్ అబౌట్ ఇట్. పక్కన పెడితే ప్రస్తుతానికైతే మేజర్గా డెవలప్మెంట్ ఆర్ మేజర్గా కేటాయింపులు అన్నది మాత్రం మేజర్గా జరగలేదు. ఈ బడ్జెట్లో కనీసం జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా సపోర్ట్ ఇచ్చారండి. గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఫార్మాకి అసలు మ్యాక్సిమం వాళ్ళ కోసం కేటాయించిన డబ్బులు కానివ్వండి, కొన్ని లక్షలాది కోట్లు కానివ్వండి, ఇట్ హెస్ బీన్ ఆల్రెడీ గివెన్ సపోర్ట్ అయిపోయింది అదంతా. నౌ థింగ్స్ ఆర్ బికమింగ్ పాజిటివ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ ఇంకొక ఫ్లాష్ న్యూస్ ఏం రావడం జరిగిందంటే, ఇండియాలో కోవిడ్ కేసెస్ చాలా భారీగా తగ్గాయి అనమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ గుడ్ న్యూస్. అయితే ఫార్మాకి నెగిటివే కదండి, తగ్గడం అంటే నెగిటివ్ అంతే కదా. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రగుల్ అనేది మాత్రం ఫార్మాలో చాలా కంపెనీస్ ఇప్పటికీ చేస్తున్నాయి. మొన్న రిజల్ట్స్ డిక్లేర్ చేశారు, థర్డ్ క్వార్టర్లో రిజల్ట్స్ అన్నీ వచ్చాయి. ఓకే, కొన్ని కంపెనీస్ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. బట్ స్టిల్ ఆ అవుట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఫార్మా సెక్టర్లో ఇచ్చిందంటే, 6 నెలల ముందు మనము ఆగస్ట్ నెలలో మాట్లాడుకున్నాము ఫార్మా సెక్టర్లో ఉన్న వన్ ఆఫ్ ది టెక్నికలీ స్ట్రాంగ్ ఉన్న స్క్రిప్ట్ అంటే సన్ ఫార్మా గురించి మాట్లాడుకున్నాము, దివీస్ ల్యాబ్ గురించి మాట్లాడుకున్నాము. అవే ఇప్పుడు మళ్ళీ పర్ఫామ్ చేస్తున్నాయి. ఈరోజు కూడా 5 to 6%, 7% లాంటి సన్ ఫార్మా పెరగడం జరిగింది. మిగతా స్టాక్స్ అన్నీ కూడా ఇన్ జనరల్ లైక్ 1%, 2% లాంటి కైండ్ ఆఫ్ రైజెస్. బట్ అదర్వైజ్ ఫార్మా సెక్టర్లో ఏం చేయాలి అంటే, యూ నీడ్ టు డూ హ్యాండ్ పికింగ్ అనమాట. యూ నీడ్ టు స్టార్ట్ హ్యాండ్ పికింగ్ నైస్ కంపెనీస్, మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే. బట్ ఫార్మాకి అదర్వైజ్ గవర్నమెంట్ వైపు నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఫ్యూచర్లో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం స్పెసిఫిక్గా అనౌన్స్మెంట్స్ లేవు. ఉంటే చిన్న కొన్ని వేలాది కోట్లలో ఉండొచ్చండి. బట్ దట్ డజంట్ రియలీ మ్యాటర్. ఎందుకంటే ఫార్మా సెక్టర్ చాలా పెద్దది, కొన్ని లక్షలాది కోట్ల సెక్టర్ అది. సో అటువంటి సెక్టర్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అంటూ మాత్రం ప్రభుత్వం నుంచి ఈరోజు బడ్జెట్లో మాత్రం మేజర్ అనౌన్స్మెంట్స్ లేవు.